వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా నారాయణస్వామిని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే స్లమ్ ఏరియాల్లో సమస్యలు తొలగిపోతాయని, అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదే అని అన్నారు మంత్రి వాకిటి. ప్రజలు స్పష్టంగా 100% కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయగలుగుతుంది. ఈ 2 నెలల్లో మా సమస్యల్ని కనీసం అడిగన్నా తెలుసుకున్నది. ఈరోజు దాంట్లో దాదాపు 100-150 కోట్ల డెవలప్మెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఈ శానిటేషన్ కోసము. అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ, ఎలక్ట్రిసిటీ వైర్ సంబంధించిన అంశం కానీ. నేనంటా ఉన్న ప్రజల్ని కూడా కోరినాం. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారని ఏ విధంగా అనుకుంటున్నామంటే 3 సంవత్సరాలు 3 టర్ములు అవకాశం ఇచ్చినా కూడా 3 సార్లు గెలిపించినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి వెనుకబాటుదానికి గురైంది. కాబట్టి ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 ఏళ్లు కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే ఈ 2 నెలలు ఏదైతే దృష్టి సారించి కార్యక్రమం తీసుకున్నామో ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల నవీన్ యాదవ్ ని గెలిపించిన తర్వాత ఆయన ద్వారా ఈ దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 500-600 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప ఈ స్లమ్ మాస్ ఏరియా ఉన్నటువంటి జూబ్లీ నియోజకవర్గం అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఓటర్ మహాశయాలను కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మాటల ప్రలోభాలకు మీరు గురి కాకండి. అభివృద్ధి ధ్యేయంగా మీకు హక్కు ఉంది. మీరు గతంలో ఈ తెలంగాణ ప్రజలకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాప్రభుత్వంలో అధికారంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నవీన్ యాదవ్ ని గెలిపించి 100% అభివృద్ధికి మీరే దోహులు కావాలా. ఖచ్చితంగా మీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు వేసిన ఓటు వల్లనే సాధ్యమవుతుంది. ఓటు చాలా విలువైందండి. దాని అభివృద్ధి కోణంలో చూసి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ అభివృద్ధి చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీలో కేవలం రేషన్ కార్డు అలాగే మహాలక్ష్మి మినహా ఇలాంటి పథకాలను కూడా అమలు పరచలేదు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారికి బుద్ధి చెప్పాలని చెప్పి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచే ప్రారంభించాలని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుతున్నారు. అదే మాట అన్నారండి, రిపీటెడ్ గా అదే మాట అంటున్నారు. పార్లమెంట్ కూడా అదే అన్నారు. ఏమైపోయింది? పార్లమెంట్ లో డిపాజిట్ రాలే. ప్రజలు మనం ఏదో చెబితే, ఇప్పుడు నేనేదో చెబితే ప్రజలు చూస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి చేరుతున్న బియ్యాన్ని చూస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కి తిరుగుతున్న ఫ్రీ బస్ చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్త రేషన్ కార్డు చూస్తా ఉన్నారు. 100% వాళ్ళ పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన డైట్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ చూస్తా ఉన్నారు. కాస్మెటిక్ ఛార్జెస్ చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఇంత అప్పులో పరిస్థితులు ఉంటే కూడా దాదాపు ఈ రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి రైతుకు 22,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు పడ్డటువంటి సందర్భాన్ని చూశారు. బోనస్ చూశారు. ఈ రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యాన్ని సన్నోట్లు పండిస్తే ఉరేసుకున్నట్లా అని బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే మేము పండించండి, మేము కొంటామని గిట్టుబాటు ధర ఇచ్చి ఆ వరి ధాన్యాన్ని బోనస్ ఇచ్చి ఎక్కువ పండిపించి ఆ పండిన పంటను ఇతర రాష్ట్రాలు పంపించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలు పేద మందికంతా కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి ఇంట్లో ఈరోజు సోనా మసూర్ బియ్యం తింటున్నారంటే దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం. కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో పోయి అడగండి. డబుల్ బెడ్రూమ్ అభూత కల్పన చూపించినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గాల్లో 3,600 ఇండ్లు 175 కోట్లతోన ఈ రోజు ఇండ్ల కార్యక్రమం చేస్తా ఉన్నాం. పేద పిల్లలు చదివే స్కూల్స్లలో కూడా ఆ స్కూల్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తా ఉన్నాం. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా పేదోనికి ఎట్లా చేరుతుందో అనేటువంటి కోణంలోనే ముందుకు పోతా ఉన్నాం తప్ప ఈ ప్రగల్భాల మాటలు కొట్టండి, దంచండి, ఇది చేయండి, అది చేయండి, ఇది పతనం స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? మొన్న కూడా నాకు తెలిసిన కేటీఆర్ వచ్చారు అచ్చంపేటకి, వచ్చి డామ్ మాట్లాడి ఇక్కడ నుంచే పతనం స్టార్ట్ కావాలి కాంగ్రెస్ పార్టీకి. అరే నాయన 3 రోజుల క్రితం మీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పెట్టి బీజేపీ పోయిండు. మీ పతనం స్టార్ట్ అయింది, ముందు అది చూసుకోండి. ఎప్పుడే గానీ ఒకరికి ఏలు పెట్టి చూపిస్తున్నామంటే 3 ఏళ్లు మనం కూడా చూపిస్తున్నాయనే కోణంలో ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. చెప్పండి, ఎంత మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిపించుకోబోతున్నారు? అన్న గెలుస్తున్నాం. నేనేమంటున్నా, గెలుస్తున్నాం.
100% ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం రేపు అద్దంలాగా మాకు 14 తారీఖు రోజు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రోజుకు వెయిట్ చేయండి. గెలిచేది ఖాయం. మేము ప్రగల్భాలకి అభూత కల్పన కల్పించి ఇగో పతనం చాలైంది, ఇక టీఆర్ఎస్ మొదలైంది. టీఆర్ఎస్ పతనం చాలా రోజులు అయిందన్న. పార్లమెంటరీ ఎలక్షన్ పతనం చాలైంది. అది వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకి అర్థం కాక మంది మీద ఏదో ఒక మాటని ఏదో బయటపడిపోతాం, లేదా ఈ ఇంకా అమాయకమైన ప్రజల్ని ఈ సెంటిమెంట్ల ద్వారా, ఈ మాటల గాడిల ద్వారా ఏదో చేద్దాం అనుకుంటే ప్రజలు విఘ్నులు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ అన్న.